అసలు క్లౌడ్ కోవర్క్ అంటే ఏంటి? దీని పనితనం ఏంటి? దీనివల్ల బేసిక్ లెవెల్ కోడింగ్ జాబ్స్ డేంజర్‌లో ఉన్నాయా? తెలుగు రాష్ట్రాల పైన దీని ఇంపాక్ట్ ఉందా? అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి క్లౌడ్ కోవర్క్ అంటే ఏంటి? ఇది మన డెస్క్‌టాప్, బ్రౌజర్, గూగుల్ డ్రైవ్, జీమెయిల్ వంటి వాటితో కనెక్ట్ అయ్యి పనిచేసే ఒక డిజిటల్ కోవర్కర్. ఇది ఏజెంట్ కాన్సెప్ట్ పైన పనిచేస్తుంది. అంటే మీరు ఒక పని చెబితే అది అవసరమైన సాఫ్ట్వేర్ని తెరిచి ఫైల్ని మార్చి పనులను పూర్తి చేస్తుంది. క్లౌడ్ కోవర్క్ ఫ్యూచర్స్ అంటే మన ఫ్యూచర్స్ తెలుసుకుందాము. ఆటోమేటిక్ రిపోర్ట్లు, వందలాది బిల్లులు, ఫోటోలని విశ్లేషించి నిమిషాల్లో ఎక్సెల్ షీట్లో ఎక్స్ప్రెస్ రిపోర్ట్ తయారు చేస్తుంది. అండ్ ఫైల్ మేనేజ్మెంట్, మీ కంప్యూటర్ ఫైళ్లను తెరిచి కంటెంట్ ఆధారంగా ఆర్గనైజ్ చేస్తుంది. కాంటాక్ట్లను రివ్యూ చేయడం, హెచ్ఆర్ కోసం ఆన్బోర్డింగ్ మెటీరియల్ తయారు చేయడం వంటివి చేస్తుంది. అండ్ వెబ్ బ్రౌజర్ ఆటోమేషన్, బ్రౌజర్లో ఫార్ములాలు నింపడం, సమాచారం సేకరించడం వంటివి చేస్తుంది. ఐటీ రంగంలో దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ టూల్ రాకతో సాధారణ రెగ్యులర్ సాఫ్ట్వేర్ పనులను ఏఐ వేగంగా చేయడం వల్ల ఐటీ ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. క్లౌడ్ కోవర్క్ వల్ల సేల్ ఫోర్స్, ఇంట్యూయిట్, స్నోఫ్లేక్ వంటి కంపెనీల షేర్లు పడిపోయాయి. ఏఐ టూల్ పెరిగితే అవుట్ సోర్సింగ్ పనులు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అండ్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం, హైదరాబాద్ వంటి ఐటీ హబ్బుల్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ముఖ్యంగా జూనియర్ లెవెల్ ఉద్యోగులు క్లౌడ్ కోవర్క్ వంటి టూల్స్ వల్ల తమ పనులను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు పోవడమే కాదు, క్రియేటివ్ మరియు స్ట్రాటజిక్ పనులపై ఫోకస్ చేసే వారికి అవకాశాలు పెరుగుతాయని కూడా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆంథ్రోపిక్ సంస్థ బెంగళూరులో తన ఆఫీస్ని ప్రారంభించింది మరియు స్థానిక భాషల్లో అంటే మన తెలుగు భాషతో సహా ఏఐ మోడల్ని ఇంప్రూవ్ చేయడానికి కృషి చేస్తుంది. ఆంథ్రోపిక్ క్లౌడ్ కోవర్క్ అనేది సంప్రదాయ రెగ్యులర్ సాఫ్ట్వేర్ అవసరాన్ని తగ్గించి ఏఐతో కలిసి పనిచేసే కొత్త యుగానికి నాంది పలుకుతుంది.